సో, ఇక్కడ మనము ఎక్కడ జూషినా గూడా అంటే దేశవ్యాప్తంగా మనం ఎక్కడ విన్నా గూడా డ్రగ్స్. యెస్. డ్రగ్స్ అయితే మనం విరివిగా అక్కడక్కడ చాలా వింటా ఉన్నాం. ఇప్పుడు డ్రగ్స్ అమ్మినా, తీసుకున్నా చాలా కఠినమైనటువంటి శిక్షలున్నాయి కొత్త చట్టాల ద్వారా. హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిలని వేరే దేశస్తులకి అంటే వేరే దేశాలకి అక్రమంగా తరలించడం అనేది చాలా నేరము. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా చాలా కఠినమైనటువంటి శిక్షలైతే ఉన్నాయి. సో, చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకుంటే ఇట్లాంటి చాలా శిక్షలు ఇప్పుడు కొత్త చట్టాల్లో చాలా కఠినంగా మారాయని జెప్పేసి అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. మనతోని ఐలు కవిత శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ మనం హనంకొండలో ఉన్నాము. సో, మేడం గారి మాటల్లో కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి, అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా బీవీఆర్ టీవీకి సోషల్ అవేర్నెస్, కొత్త చట్టాల మీద సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, చట్టాలు ఏంటివి, కొత్త చట్టాలలో ఏం జరుగుతున్నది, ఏ రకంగా దేని పరంగా ఈ కొత్త చట్టాలు అనేటివి రూపొందించడం జరిగింది అని అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంగా బీవీఆర్ టీవీ చేస్తున్న కృషికి చాలా గొప్ప విషయం అండి. ఓకే మేడం, ఇప్పుడు సూటిగా మనం సబ్జెక్టులకు వెళ్ళే కన్నా ముందు మీ గురించి పరిచయం చేసుకుందాం. ఫస్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు వచ్చేసి ఐలు కవిత శ్రీనివాస్ అండి. నేను వచ్చేసి 2011లో మన వరంగల్ డిస్టిక్ బార్ అసోసియేషన్లో ఎన్రోల్మెంట్ కాబడింది. 2011 నుంచి ఇప్పుడు 2024 వరకు నేను సివిల్ అండ్ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే నేను 2018లో జువెనైల్ జస్టిస్ బోర్డ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా కూడా చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ ప్రిజన్ అప్పుడు మన సెంట్రల్ ప్రిజన్ విమెన్కి సంబంధించిన విమెన్ ప్రిజనర్స్కి సంబంధించి లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ఉండడం జరిగింది. ప్రస్తుతము పీటీసీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మామ్నూర్లో పోలీస్ ట్రైనింగ్స్కి ఈ కొత్త చట్టాల మీద అవగాహన కోసం గెస్ట్ లెక్చర్గా వర్క్ చేయడం జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు ఈ 3 కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఈ కొత్త చట్టాలని మీరు స్వాగతిస్తా ఉన్నారా? ఈ క్వశ్చన్ ఎందుకంటే మీ సహచర అడ్వకేట్స్ కొంతమంది స్వాగతించట్లేదు. మీరు స్వాగతిస్తా ఉన్నారా? కొంతవరకు మార్పులు అవసరమైనప్పటికీ సామాజికంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, మార్పు అనేది అవసరం కాబట్టి ఈ కొత్త చట్టాలను నేను స్వాగతిస్తున్నానే చెప్పొచ్చు. కొన్ని బిఎన్ఎస్లో కావచ్చు, బిఎన్ఎస్ఎస్లో కావచ్చు, బిఎస్ఏలో కావచ్చు, కొన్ని సెక్షన్స్కి సంబంధించి చట్ట సవరణలు అనేటివి అవసరం ఉన్నాయండి. ఓకే మేడం, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సైబర్ క్రైమ్. మేడం, ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీస్ వ్యవస్థ ఎంత కఠినంగా తయారైనా కూడా ఈ సైబర్ క్రైమ్ అనేది అస్సలు తగ్గట్లేదు. మరి కొత్త చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి? సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రస్తుతం అయితే చాలా క్రైమ్ రేట్ అనేది చాలా పెరుగుతూ ఉందండి. వీటికి సంబంధించి కొత్త చట్టంలో చాలా కఠినమైన శిక్షలు అవలంబించడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉన్నది కొత్త చట్టంకి సంబంధించి, సైబర్ క్రైమ్కి సంబంధించి. ప్రస్తుత సమాజం ఏంటి అంటే ఈ టెక్నాలజీని విరివిగా వాడడం ఒకటి, క్రైమ్ రేట్ అనేది, సైబర్ క్రైమ్ అనేది పెరుగుతూ ఉండడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఓకే మేడం, చైన్ స్నాచింగ్ ఇది మనము హైదరాబాద్ లాంటి పెద్ద మహానగరాలలో మనం చాలా చూసాం. ఇక్కడ ఈ చైన్ స్నాచింగ్ అనేది పాత చట్టాల్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధమైనటువంటి శిక్షలు కొత్త చట్టాల్లో ఉన్నాయా, లేకుంటే ఏమైనా మోడిఫికేషన్ జరిగిందా? ఈ చైన్ స్నాచింగ్ అనే పదాన్ని కొత్త చట్టంలో చేర్చడం జరిగిందండి. ఏంటి అంటే దారి వెంట వెళ్ళే మహిళలకు సంబంధించి చైన్ని స్నాచింగ్ చేసే విధానంలో కావచ్చు, ప్రాపర్టీని సీజ్ చేసుకునే విధానంలో కావచ్చు, ఈ విధానానికి సంబంధించి కఠినమైన శిక్షలు అనేటివి కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. ఎవరైనా వ్యక్తులు కనుక చైన్ స్నాచింగ్ కనుక పాల్పడ్డట్టయితే 3 సంవత్సరాల వరకు శిక్ష విధించడం జరిగింది. మళ్ళీ జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ కొత్త చట్టం ఈ చైన్ స్నాచింగ్ సంబంధించి కొత్త చట్టం అనేది ఈ శిక్షను కఠినతరం చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఇప్పుడు అమ్మాయిలని వాళ్ళ స్వాలంబన కోసము వేరే దేశస్తులకి అక్రమంగా తరలించడం అనేది మనము దేశవ్యాప్తంగా వింటున్నటువంటి ఒక మాట. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎంత చర్యలు తీసుకున్నా కూడా ఆగట్లేవు మేడం. సైబర్ క్రైమ్ ఎట్లయితే ఆగట్లేవో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఆగట్లేవు. మరి దీనికి కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి? కొత్త చట్టాలు దీనికి సంబంధించి
హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించి ఈ కొత్త చట్టంలో కఠినతరమైన శిక్షలు విధించడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరైనా వ్యక్తులు గాని ఎక్స్‌ప్లాయిట్ జేయడం కోసం గావచ్చు, ట్రాన్స్‌పోర్ట్ జేయడం కోసం గావచ్చు, లేకపోతే భయపెట్టే విధానం గావచ్చు, రిక్రూట్ జేసే విధానం గావచ్చు, దేనికోసము సెక్షువల్ అబ్యూస్ కోసం గావచ్చు, బెగ్గరీ కోసం గావచ్చు, స్లేవరీ కోసం గావచ్చు, లేకపోతే హ్యూమన్ ఆర్గాన్స్‌ని ట్రాన్స్‌ప్లాంటేషన్ జేసే విధంగా అక్రమ పద్ధతిని అవలంబించే విధానంలో గావచ్చు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మోస్ట్ సైబర్ క్రైమ్స్ ఏ రకంగా ప్రివేలిటీ ఉందో హ్యూమన్ ట్రాఫికింగ్ గూడా చావ కింద నీరులాగా ఈ వ్యవస్థలో ఉన్నదండి. దీనికి అరికట్టే ఉద్దేశంగా బిఎన్ఎస్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్‌ని చాలా ప్రధానంగా ఈ సెక్షన్‌ని చేర్చడం జరిగింది. దీని మీద పనిష్మెంట్ గూడా తీవ్రంగానే ఇంపోజ్ జేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ భూ కబ్జాలు. ఈ భూ కబ్జాలు కూడా నిజంగా ఇవి పాత చట్టాలైతే చాలా ఘోరంగా పెరిగాయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ అనేది అందులో ఇన్వాల్వ్‌మెంట్ కాకపోయేది. ఇప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యేలా చట్టాలు రూపొందించారు అనేది ఒక టాక్. ఏం చెప్తారు? ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌లో ల్యాండ్ గ్రాబింగ్‌కి గూడా ఈ క్రైమ్‌ని గూడా చేర్చడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్‌లో కొత్త చట్టంలో. ఏంటి అంటే ఎవరైనా వ్యక్తులు గనుక ల్యాండ్ గ్రాబింగ్ గనుక జేసినట్టయితే వారికి 5 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్ష పడేంత వరకు గూడా ఇంప్రిజన్‌మెంట్ శిక్ష అనేది ఈ కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఇంతకుముందు ఉన్న పాత ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అనేది వర్కౌట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు ప్రెజెంట్ ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేర్చడం, ఈ ల్యాండ్ గ్రాబింగ్‌కి సంబంధించి శిక్షను కఠినతరం జేయడం అనేది హర్షించదగ్గ విషయమే అండి. ఓకే. వరకట్నపు వేధింపు. వరకట్నపు చావు కావచ్చు, వేధింపు కావచ్చు. ఇప్పుడు కొత్త చట్టాల్లో ఎలాంటి ఫేవరబుల్ జరగనున్నాయి? అంటే ఇక్కడ బాధితురాలికి. 4 గోడల మధ్య ఒక మహిళ అనుభవించే బాధలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం ఉండదండి. వరకట్న వేధింపులకు సంబంధించి గావచ్చు, వరకట్న హత్యలకు సంబంధించి గావచ్చు, వరకట్న చావులకు సంబంధించి కావచ్చు. ఇక్కడ ఏంటి అంటే చట్టంలో ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్ అనే సెక్షన్ మన బీఎస్ఏ చట్టంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో గూడా ప్రిజంప్షన్ ఆఫ్ ద డౌరీ డెత్ అని. ఏంటి అంటే 4 గోడల మధ్య ఒక వివాహిత మహిళకు తాను ఎదుర్కొనే అవమానాలు గావచ్చు, బాధలకు సంబంధించి గావచ్చు, ఈ కొత్త చట్టంలో ఏంటి అంటే భర్త సంబంధీకులు గావచ్చు, ఇక్కడ లోకల్‌లో ఉన్నారా, నాన్ లోకల్‌లో ఉన్నారా, ఫోన్ ద్వారా గానీ ఎవరైనా వేధింపులకు గనుక పాల్పడుతున్నట్టయితే వాళ్ళని గూడా ఇన్వాల్వ్ జేసి ఈ కొత్త చట్టం అనేది కఠినతరం జేసిండ్రు. దీంట్లో పనిష్మెంట్ గ్రావిటీ గూడా పెంచడం జరిగింది. ఓకే. మేడం ఇప్పుడు నిందితుడికి బెయిల్ అనేది అంత తొందరగా రాదు ఈసారి. అంటే ఈ కొత్త చట్టాలకు అనుగుణంగా రాదు అనేది ఒక టాక్ బయట. నిజంగామా? ఇప్పుడు బెయిల్ అనేది అంత తొందరగా రాదా? అంటే ఇది సెక్షన్ 480 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ఏం చెప్తుంది అంటే ఏదైనా హత్యా నేరానికి సంబంధించిన కేసులలో నిందితుడికి 40 రోజుల వరకు గూడా ఏంటి అంటే పోలీస్ కస్టడీకి ఏ క్షణంలోనైనా పోలీస్ వాళ్ళు కస్టడీకి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ సంబంధించి అడిగిన పక్షంలో పోలీస్ కస్టడీకి అతని ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌కి సహకరించాల్సిన అవసరం ఉంది అని కొత్త చట్టం చెప్తుంది. కావున ఏంటి అంటే గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ ఉంటుంది మర్డర్ కేసెస్‌కి సంబంధించి కాబట్టి ఇట్లాంటి హీనియస్ కేసెస్, మర్డర్ కేసెస్‌కి సంబంధించి ఏంటంటే 90 రోజుల వరకు గూడా బెయిల్ అనేటిది ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది డిపెండింగ్ అపాన్ ద సర్కమ్‌స్టాన్సెస్ ఆఫ్ ద కేస్‌గా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ విచారణ ప్రక్రియ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అనేటివి గూడా 40 రోజుల వరకు గూడా ఎప్పుడైనా పోలీస్ కస్టడీకి ఆ నిందితుడిని ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కోసం అడిగే వెసులుబాటు ఉన్నందున బెయిల్ అనేది కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. ఓకే. మేడం యాక్సిడెంట్ కేస్. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేస్ అయితే చాలా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అంటే హిట్ అండ్ రన్ చేసిపోతే 10 ఇయర్స్ వరకు శిక్ష అని చెప్పేసి, దాన్ని తగ్గించాలని చెప్పేసి పెద్ద ధర్నా అయితే జరిగింది. లారీ డ్రైవర్స్ అయితే పెద్ద ఎత్తున ధర్నాలైతే చేసిళ్ళు. అది సక్సెస్ అయిందా కాలేదా తర్వాత విషయం. మీరేం చెప్తారు యాస్ ఎ అడ్వకేట్‌గా? ఇది కొత్త చట్టానికి సంబంధించి ఏంటంటే ఇంతకుముందు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్‌లో డెత్ గనుక ఎవరైనా వ్యక్తి గనుక జరిగినట్టయితే ఇట్లాంటి కేసులకు సంబంధించి 2 సంవత్సరాలకు పనిష్మెంట్ అండ్ ఆల్సో జరిమానా విధించబడేదండి.
కాకపోతే ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత కావచ్చు, కొత్త చట్టం రాకముందే దీని మీద చట్ట సవరణ కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే ఎవరైనా వ్యక్తులు గనక హిట్ అండ్ రన్ కావచ్చు, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్‌లో మరణించిన కేసులకు సంబంధించి నిందితుడికి సంబంధించి 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష అనేది వేయాలి అనేది కొత్త చట్టంలో చెప్పబడింది. ఏంటి అంటే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, ఉద్దేశం లేకపోయినప్పటికీ తను చేసే చర్య అనేది అతనికి నిందితుడికి తను చేసే చర్య వలన ఏదో ఒక నష్టం జరుగుతుందన్న ఒక అవగాహన ఉంటుందన్న కారణంగా ఈ సెక్షన్ని హిట్ అండ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ఆధారంగా ఈ శిక్షను పెంచడం జరిగింది. అంటే 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా శిక్షను ఇంపోజ్ చేయాలి. అంటే 10 సంవత్సరాల వరకు అతను చేసిన నేరానికి సంబంధించిన గ్రావిటీని బేస్ చేసుకొని కోర్టు శిక్ష విధించవచ్చండి. ఓకే మేడం, ఇక్కడ డ్రగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంటుంది డ్రగ్స్ అనేది. సినీ తారలు ఇందులో ఎక్కువగా ఇరుక్కునే అవకాశం ఉన్నట్టుగా వెదర్ కూడా అవుపడతా ఉంటుంది జనరల్గా. అయితే ఈ డ్రగ్స్కి కొత్త చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి? డ్రగ్స్ అనేటివి ప్రస్తుతము సామాజికంగా కావచ్చు, కాలేజీ యువతకు కావచ్చు, సొసైటీ పరంగా ఒక మహమ్మారిలా చుట్టుకున్నదండి. ఏంటి అంటే కాలేజెస్లో యువతకి కానీ, పిల్లలకి సంబంధించి స్టూడెంట్స్కి కానీ, ఎవరికైనా ఏజ్తో సంబంధం లేకుండా ఈ డ్రగ్స్ అనేటి చాప కింద నీరులా సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఈ కొత్త చట్టాన్ని సపోర్ట్ చేసుకొని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా డ్రగ్స్కు సంబంధించి ఎవరైనా డ్రగ్స్ వాడినా, డ్రగ్స్కు సంబంధించి ఎవరైనా వ్యాపారం లాంటిది చేసినా, కొనుగోలు అమ్మకాలు చేసినా, వాటికి సంబంధించి కన్జ్యూమ్ చేసినా కానీ నేరం అనేది కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి చట్టాలు డ్రగ్స్ పరంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, కొత్త చట్టం పరంగా కావచ్చు, చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. కొత్త చట్టం అయితే డ్రగ్స్కి సంబంధించి శిక్షలైన అయితే కఠినతరం చేస్తున్నారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా, జీవిత ఖైదు వరకు కూడా కొత్త చట్టం అనేది శిక్షని ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే మేడం, యాక్చువల్లీ ఈ 3 కొత్త చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి మేడం? ఇప్పుడు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, అసలు ఇండివిజువల్గా చెప్పండి ఏమేమి చెప్తా ఉన్నాయి? కొత్త చట్టాలు 3 చట్టాలు మనకి కొలోనియల్ రూల్లో ఉన్న చట్టాలకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్, పాత చట్టాలకు సంబంధించి ఐపీసీ, సిఆర్పిసి, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏ రకంగా ఉండేదో దానికి సంబంధించిన ఏమంటారు కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియం 2023 అని 3 చట్టాలని కొత్త చట్టాల పేరుతో మనం పిలవడం జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 అని పిలుచుకోవచ్చు. వీటికి సంబంధించి క్రైమ్ అలాగే పనిష్మెంట్ని క్లియర్గా చెప్పబడుతుంది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, భారతీయ నాగరిక సురక్ష సంహిత కావచ్చు, ఇది ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏదైనా క్రైమ్కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు కనుక క్రైమ్ చేసినట్టయితే కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే విధానం నుంచి శిక్ష పడేంత వరకు ప్రొసీజర్ని అవలంబించడం జరుగుతుంది. అలాగే ఏదైతే నేరము చేసిన వ్యక్తికి సంబంధించి బిఎన్ఎస్ కావచ్చు, ఐపీసీ కావచ్చు ఏ రకంగా, అలాగే సిఆర్పిసి కావచ్చు, బిఎన్ఎస్ఎస్ కావచ్చు ఏ రకంగా ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేస్తుందో భారతీయ న్యాయ సంహిత కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్గా చెప్పబడుతుంది. వీటికి సంబంధించి సాక్ష్యాలను కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధానానికి భారతీయ న్యాయ సంహిత 2023ని తీసుకురావడం జరిగింది. ఇది పాత చట్టాలలో ఉన్న సెక్షన్స్లోనే కొత్త చట్టాలకు తీసుకొచ్చినప్పటికీ చాలా వరకు సెక్షన్లలో శిక్షల పరంగా చాలా మార్పులు చేయడం జరిగింది. ఓకే మేడం, యాక్చువల్లీ యాజ్ ఏ అడ్వకేట్గా మీ ఎయిమ్ ఏంటి మేడం? జడ్జ్ అవ్వడమే మీ ఏమా? యాక్చువల్గా నేను 4 అటెంప్ట్స్ ఇచ్చినానండి జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ కోసము.
ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో కొంత వరకి నేను సక్సెస్ కాలేకపోయినాను. అంత ఎఫర్ట్ పెట్టలేకపోయినానేమో, సక్సెస్ కాలేకపోయినాను. ప్రస్తుతం క్రిమినల్, సివిల్ కేసులకు సంబంధించి, అలాగే విమెన్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి, విమెన్ కేసులకు సంబంధించి, డొమెస్టిక్ వయలెన్స్‌కి సంబంధించి నేను ఆర్గనైజేషన్‌లో లీగల్ కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్‌గా. ఆడవాళ్ళకి సంబంధించి నా కేసులలో నేను వాళ్ళకి ఆహ్, అడ్వైజులు ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న హానరరీ బేసిస్‌లో చేస్తున్న వర్క్ అండి. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఒక మహిళా అడ్వకేట్గా మీ మహిళా మనులకి ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. ఆడవాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చండి. నా పరంగా స్వానుభవంగా నేను చెప్పేది ఏంటి అంటే, మహిళ, ఆడపిల్ల కావచ్చు, ఎవరైనా తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి. విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి, తమ కుటుంబానికి ఎంతో కొంత నమ్మకాన్ని గనక ఇవ్వగలిగినట్టయితే ఆడపిల్ల కావచ్చు, మహిళ కావచ్చు సక్సెస్‌ఫుల్ అవుతుందని అని చెప్పొచ్చు. ఇదే అండి నేను మహిళా మనులకు ఇచ్చే సందేశం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.